హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా దేవుడు మనల్ని ఆయన కృపలో భద్రపరిచి ఇంతవరకు మనల్ని కాపాడినందుకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 11వ వచనము. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనము. చాలు 11వ వచనం మాత్రమే. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనము దేవుని వాక్యము అంటే దేవుని యొక్క వాక్యము దేనితో పోల్చబడింది అని అంటే విత్తనముతో పోల్చబడింది. ఉదాహరణకి ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు అనుకుందాం. ఆ రైతుకి 1 ఎకరా పొలం ఉంది. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి 1 ఎకరా పొలం ఉంది. ఆ ఎకరా పొలంలో అతను మొక్కజొన్న వేద్దాం అనుకున్నాడు. ఏం వేద్దాం అనుకున్నాడు? మొక్కజొన్న వేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత ఆ రైతు పొలము పక్కనే ఇంకో రైతు కూడా ఉన్నాడు. అతనికి 1 ఎకరా పొలమే ఉంది. అందులోన ఏమి నాటాలి లేకుంటే ఏ పంట వేయాలి అనేది ఆ రైతు యొక్క ఇష్టం. అవునా? ఆ రైతు యొక్క ఇష్టం. కానీ మొక్కజొన్న పంట వేద్దాం అనుకున్నటువంటి రైతు మొక్కజొన్న విత్తనములు ఆ పొలములో నాటాలి. నాటితేనే అతనికి పంట వస్తుంది. సో నాటాలి అని అంటే ఆ రైతు ఏం చేయాలి? మొదటగా ఆ పొలమును దున్నాల. ఆ పొలమును దున్నినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ పొలంలో ఉన్నటువంటి ఆ కలుపు మొక్కలు, ఆ పిచ్చి మొక్కలు, లేదంటే రాళ్ళు ఏమున్నా సరే వాటన్నిటినీ ఈ రైతు దున్నేటప్పుడు ఏం జరుగుతుందంటే అవన్నిటినీ తీసేస్తుంది. అంటే మట్టిని పెళ్ళగిస్తుంది, ఆ మట్టిని విరక్కొడుతుంది. సో ఆ పొలం అనేది విరక్కొట్టబడాల. ఆ పొలం అనేది ఏమవ్వాలంటే దున్నబడాల, సాగు చేయబడాల. ఆ తర్వాత ఆ పొలానికి నీళ్లు పెట్టాలి. నేను ఈ మధ్య మన సూరంపల్లి లేదంటే ఈ యొక్క ముస్తాబాద్కు వెళ్ళేటువంటి ఈ దారిలో ఒకసారి నేను చూశాను. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఆ కర్రలుకి ఒకవైపున బాగా సూదిగా ఉంది మొన. ఏం చేస్తున్నారంటే ఆ పొలంలో వాళ్ళు దానిని ఆ కర్రని ఇలా లోపలికి చెక్కి మళ్ళీ తీసినప్పుడు అక్కడ ఒక గుంత పడుతూ ఉంది. ఆ గుంతలో ఒక మొక్కజొన్న విత్తనం వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. సో పొలమంతా అలాగా చేసుకుంటూ వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత చక్కటి మొక్కజొన్న పంట వచ్చింది. సో అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఆ పొలంలో విత్తనములు నాటకుండా ఆ పంట అనేది రాదు. సో ఏ రైతైతే మొక్కజొన్న విత్తనములు నాటాడో కొన్ని రోజుల తర్వాత ఆ రైతుకి మొక్కజొన్న పంట వచ్చింది. కానీ పక్కనే ఉన్నటువంటి రైతు తన పొలంలో ఏమీ నాటలేదు అనుకుందాం, ఏ విత్తనము నాటలేదు. కానీ ఈ రైతు పంటను కోస్తున్నటువంటి టైంలో ఈ రైతు పొలములో పిచ్చి మొక్కలు మొలిసి బీడు భూమిగా మారిపోయి ఈ భూమి
పంట లేకుండా నిస్సారమైపోయి తాను అందరూ పంటను కోస్తూ సంతోషంతో ఉంటే ఇతను మాత్రం ఏడుస్తూ ఉంటాడు. ఎందుకని? కారణం ఏంటంటే తన పొలంలో ఏమీ నాటలేదు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చదివినటువంటి లేఖన భాగం ఏంటో తెలుసా? విత్తనము దేవుని వాక్యము. అంటే దేవుని యొక్క వాక్యమును దేనితో పోలుస్తా ఉన్నాడు ప్రభు? విత్తనముతో పోలుస్తా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? విత్తనం ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది, అవునా? మామిడి పండు విత్తనం మీరు ఎప్పుడైనా చూసారా? మామిడి పండు విత్తనం ఇంత ఉంటుంది. ఆ టెంక, మనం మామిడి పండు తినేసిన తర్వాత టెంక లోపల ఉంటుంది చూసారా? అది ఆ మామిడి పండు విత్తనం, అవునా? ఇప్పుడు నేను మీ దగ్గరకు ఆ మామిడి పండు విత్తనములు తీసుకొని వచ్చి, ఈ మామిడి పండు విత్తనములో ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో చెప్పగలరా అని నేను మిమ్మల్ని అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా? మామిడి పండు విత్తనములో ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి అని అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు, అవునా కాదా? కానీ ఒక మామిడి పండు చెట్టుకి ఎన్ని మామిడికాయలు, ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో చెప్పగలం. కానీ మామిడి పండు విత్తనములో ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో ఎవరు చెప్పలేరు. అంటే మామిడి పండు విత్తనము యొక్క పొటెన్షియల్ అనేది ఇట్స్ అన్ అన్ప్రెడిక్టబుల్. అంటే దానిని ఎవరూ ఊహించలేనిది, దానిని ఎవరూ చెప్పలేరు. దానిలోన ఉన్న సామర్థ్యము, ఆ మామిడి పండు విత్తనం యొక్క సామర్థ్యము ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? ఆ మామిడి పండు విత్తనము ఆ నేల పైన, ఆ నేలలో దానిని నాటినప్పుడు ఆ మామిడి పండు విత్తనం యొక్క కెపాసిటీ, దాని పొటెన్షియల్ అనేది బయటపడుతుంది. ఈ రోజున మన మధ్యన ఉన్నటువంటి దేవుని వాక్యము చూడటానికి అసలు ఏమీ లేదనిపిస్తుంది. చాలామంది ఏమంటారనంటే, ఏముంది, రోజు బైబిల్ చదివితే నాకేం వస్తుంది, రోజు బైబిల్ చదవమని చెప్తాం. మీలో ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. బైబిల్ను నువ్వు చదివితే నీకు వచ్చే లాభము నీకు ఇప్పుడు కనపడకపోవచ్చు. లేదంటే బైబిల్ చదివేటప్పుడు నీకు ఏమీ అనిపించదు, నీకు ఏమీ లేకుంటే నీకేదో మేలు జరుగుతుంది, లేకుంటే నీకేదో ఉపయోగకరంగా ఉంది అని నీకేం అనిపించదు. ఒకసారి మైల్స్ మోన్రో అనేటువంటి ఒక దైవజనుడు తాను 14వ సంవత్సరంలోనో 15వ సంవత్సరంలో వయసు ఉన్నప్పుడు, అంటే 15 years ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు తను ఒక డెసిషన్ తీసుకున్నాడంట. ఏమని తీసుకున్నాడో తెలుసా? తన డెసిషన్, ప్రతి సంవత్సరము ఒక్కసారన్నా నేను బైబిల్ని ఫినిష్ చేయాలి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే నేను బైబిల్ని కంప్లీట్గా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నేను చదవాలి అని డెసిషన్ తీసుకున్నాడు. 15 సంవత్సరాల వయసు అప్పుడు. అప్పుడు చదివేటప్పుడు తనకి ఏమీ అర్థమయ్యేది కాదంట బైబిల్. కానీ తను ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమని? నేను చదవాలి, ఈ సంవత్సరం నేను ఒకసారి బైబిల్ని అయిపోచేసేయాలి. అర్థమయ్యేది కాదు, కానీ చదువుతూ ఉండేవాడు. ఆ విధంగా చదువుతూ ఉండగా తనకు బైబిల్లో ఉన్నటువంటి నూతనమైనటువంటి ప్రత్యక్షతలు తనకు దేవుడు బయలుపరచడం ప్రారంభమైంది. ఆయన రాసిన పుస్తకాలు ప్రపంచంలో చాలా మార్చేసాయి తెలుసా? ఆయన యొక్క ప్రీచింగ్స్ నేను వింటూ ఉంటాను. వాట్ ఎన్ హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ మైల్స్ మోన్రో. తనకి తన సొంత విమానం ఉండేది తెలుసా? హీ హ్యాస్ హిస్. అందరూ మనం ఏమనుకుంటాం, దేవుని ప్రార్థన చేస్తాడు, మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు బైక్ ఇవ్వు, నాకు కారు ఇవ్వు అని ప్రార్థన చేస్తాం. కానీ మైల్స్ మోన్రోకి ఒక సొంత విమానం ఉండేది. ఆ విమానం క్రాష్లోనే తన భార్య, తన ఇద్దరు కలిసి చనిపోయారు. ఆ విమానం క్రాష్ అయిపోయి సముద్రంలో పడిపోయింది. భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు. ఆ సముద్రంలో ఎక్కడో మొత్తానికి పడిపోయింది. ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్, విమానంలో చనిపోయారు. కానీ ఇప్పటికీ తన పుస్తకాలు ప్రపంచమును ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఒక తమ్ముడు ఉండేవాడంట, ఒక కుర్రవాడు, ఒక సిక్స్త్ క్లాస్ హై స్కూల్కి అప్పుడే వచ్చినటువంటి ఒక కుర్రవాడు. వాళ్ళక్క తను ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళు.
ఆ కుర్రవాడు చింత మొద్దు. మనం అంటాం కదా స్కూల్లో, వాడు అసలు ఏమి చదవడం అన్నట్టు వాడు ఏమంటాం, చింత మొద్దు అని అంటాం, అవునా? సో అందరూ టీచర్లు కానీ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ అక్కతో అనేవాళ్ళంట, మీ తమ్ముడికి ఏం బుర్ర లేదా, మీ తమ్ముడికి తలలో బురద మట్టి ఉందా ఏమన్నా, ఎందుకు వీడు ఇంత డల్ స్టూడెంట్, అసలు వీడు ఏంటి, అసలు వీడు చదవడా, అసలు వీడు ఏంటి అని చెప్పి అనేవాళ్ళంట. టీచర్లందరూ వెక్కిరించేవాళ్ళంట. అసలు వాడంత మొద్దు ఇంకొకడు లేడంట. అలాంటి కుర్రవాడు 6వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్కి వెళ్తే, సండే స్కూల్కి వెళ్తే, చర్చిలో సండే స్కూల్కి వెళ్తే, సండే స్కూల్లో ఆ సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, మీకు జ్ఞానం లేదు, మీకు తెలివి లేదు అని చెప్పి అందరు అంటున్నారేమో మిమ్మల్ని. అయ్యో బాగా తరిచిపోయారా. సో అందరూ మిమ్మల్ని జ్ఞానం లేదు, మీకు తెలివి లేదు, మీరు మొద్దు అని చెప్పి మిమ్మల్ని అంటున్నారేమో, మిమ్మల్ని ఎక్కిరిస్తున్నారేమో. ఈరోజు నుండి మీరు ఒక పని చేయండి అని ఆ సండే స్కూల్ టీచర్ ఆ పిల్లలతో చెప్తా ఉందంట. ఏమని చెప్పిందంటే, మనకు నెలకు ఎన్ని రోజులు అంటే, నెలకు ఎన్ని రోజులు, 31 days, అవునా? కొన్ని నెలలు 30 days ఉంటాయి, కొన్ని నెలలు 31 రోజులు ఉంటాయి, అవునా? వస్తాను 31 రోజులు. ఆ సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, సామెతల గ్రంథం కూడా 31 అధ్యాయాలు ఉంటాయి. సామెతల్లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 31 చాప్టర్స్ ఉంటాయి. సో రోజుకు ఒక చాప్టర్. ఈరోజు డేట్ ఎంత? 23 అంటే ఈరోజు 23 చాప్టర్ చదువు, రేపు 24 అంటే 24 చాప్టర్ చదువు. అంటే నువ్వు మామూలుగా బైబిల్ చదివేది చదువుతూ సామెతల గ్రంథమును రోజుకు ఒక అధ్యాయం, మిగిలిన గ్రంథాలు నువ్వు డైలీ చదివేది అది ఎలా అయినా చదువు. నువ్వు రోజుకు 5 అధ్యాయాలు చదువుతావా, 10 అధ్యాయాలు చదువుతావా, 15 చదువుతావా, అది మీ ఇష్టం. కానీ సామెతలు మాత్రం రోజుకు ఒక అధ్యాయం చదవండి. 31 రోజులు 31 అధ్యాయాలు అని చెప్పి ఆ టీచర్ చెప్పింది. ఎవరు? సండే స్కూల్ టీచర్ చెప్పింది. ఆ కుర్రవాడు ఇంటికి వచ్చిన తర్వాత 6th క్లాస్ 6వ తరగతి ఆ సామెతల గ్రంథమును తీసుకొని రోజుకు ఒక అధ్యాయం చదవటం ప్రారంభించాడంట. సామెతల గ్రంథం ఏంటో తెలుసా? జ్ఞాన గ్రంథం అంటారు దాన్ని. సామెతల్ని జ్ఞాన గ్రంథం అంటారు. దాన్ని రాసిన వాళ్ళు ఎవరో తెలుసా? సొలొమోను మహారాజు రాసేది. సొలొమోను మహారాజు ఎవరో తెలుసా? అసలు ఈ భూమి మీదంట సొలొమోను మహారాజుకున్నంత జ్ఞానం ఎవరికీ లేదు. సొలొమోను మహారాజు జ్ఞానమును చూడటానికి ఆ కాలంలో వేరే వేరే దేశాల నుండి రాజులు రాణులు వచ్చి ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలను వినేవాళ్ళంట. ఆయన రాసేడు సామెతలు. అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి సామెతల్లో. నీకు జ్ఞానం లేదా? నేను సింపుల్ మాట చెప్తున్నా. నీకు జ్ఞానం లేదా? నీకు తెలివి లేదా? నీ లైఫ్లో నువ్వు ఎట్లా లీడ్ చేయాలో నీకు తెలియట్లేదా? సింపుల్ ఏంటో తెలుసా? పో సామెతలు తీసుకొని చదువు. మొన్న ఈ మధ్య మా బాబు మొదటి ప్రసంగం చేసేది. నాకు చాలా ఆనందం వేసినటువంటి విషయం ఏంటో తెలుసా? అది చెప్పినటువంటి మొదటి ప్రసంగము సామెతల్లో నుండే, సామెతల గ్రంథం నుండే, జ్ఞాన గ్రంథంలో నుండి మాట్లాడాడు. 6వ అధ్యాయంలో మాట్లాడాడు. చీమల యుద్ధకు వెళ్ళి బుద్ధి తెచ్చుకో. 4 నిమిషాలు 3 నిమిషాలు యూట్యూబ్లో ఉంటుంది, చూడండి మీరు. 3 నిమిషాలు 4 నిమిషాలు చెప్పాడు మొట్టమొదటి ప్రసంగం. అకురవాడు సామెతల గ్రంథంని తీసి చదివడం ప్రారంభించాడంట. చదువుతున్నాడు. 1 సంవత్సరం తర్వాత స్కూల్లో అన్నిట్లో మార్కులు 100 out of 100 గ్రేడ్. అన్నిట్లో అందరూ ఆశ్చర్యపోవడం స్టార్ట్ చేశారంట. అరే వీడు ఇంత చింతమొద్దు కదా, వీడికి ఇంత చదువు ఎక్కడి నుంచి వచ్చింది, వీడికి ఇంత జ్ఞానం ఏంటి? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? జాన్ సి మ్యాక్స్వెల్. అక్కడోడు ఈరోజు జాన్ సి మ్యాక్స్వెల్. నేను ఎక్కడో విన్నాను, తనను ఏదైనా కంపెనీస్ కానీ ఎవరైనా కానీ సరే తన స్పీచ్ వినటానికి పిలిపించుకుంటారు కదా. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ జాన్ సి మ్యాక్స్వెల్. ఈ రోజున మన డబ్బులతో, నేను చాలా సంవత్సరాల క్రితం విన్నా, మన డబ్బులతో అంటే ఆయన గంటకి 25,000 తీసుకుంటాడంట. 25,000 నుండి 30,000 తీసుకుంటాడంట. మరి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాడో తెలియదు, కానీ
ఆయన వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడితే హీ చార్జ్ థౌజండ్స్ ఆఫ్ మనీ. జాన్ సి మ్యాక్స్వెల్ ఆయన పుస్తకాలు ఉంటాయి. ఐ యూస్ టు రీడ్ హిస్ బుక్స్. నేను ఆయన పుస్తకాలు చదువుతాను, నేను చాలా చదువుతాను పుస్తకాలు. లీడర్షిప్ గురించి, ఒక లీడర్ ఎట్లా ఉండాలా, ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా ఉండాలా. మళ్ళీ ఆయన చెప్పేవన్నీ ఎక్కడ నుండి చెప్తాడో తెలుసా? సామెతల్లో నుంచి చెప్తాడు, బైబిల్లో నుండి చెప్తాడు. బైబిల్ అనేది నిజంగా చాలా చాలా గొప్ప పుస్తకం. ఇది చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఈ బైబిల్ని చదివి చాలా విషయాలు నేర్చుకున్నారు, వాళ్ళ జ్ఞానంను పెంచుకున్నారు. ఎందుకు పనికిరారు అనుకున్నటువంటి వ్యక్తులు ఈ బైబిల్ని చదవటం ద్వారా జ్ఞానంలో పెంచుకున్నారు. నేను చెప్పాలనుకునేది ఏంటో తెలుసా? ఈ పుస్తకం అనేది, ఈ బైబిల్ అనేది, ఈ దేవుని వాక్యం అనేది నువ్వు ప్రతిరోజు నువ్వు క్రమము తప్పకుండా నువ్వు చదువుతూ ఉంటే, ఆ రోజు నువ్వు చదివేటప్పుడు నీకేం అనిపించకపోవచ్చు, కానీ నీ కష్ట సమయములలో, నీ ఇరుకుల సమయముల పరిస్థితుల్లో, నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీకు సరైన ఆలోచనను పుట్టిస్తుంది. దేవుని యొక్క వాక్యము ఆ సమయానికి నువ్వు ఎట్లాగా ప్రవర్తించాలో నీకు దేవుని వాక్యం, అందుకే దేవుని వాక్యము దేనితో పోల్చారో తెలుసా? దేవుని వాక్యము వెలుగై ఉన్నదంట. దేవుని వాక్యం వెలుగు అంటే, వెలుగులో మనకు అన్నీ కనిపించినట్లుగా మనము వెలుగులోనికి వెళ్ళినప్పుడు, అంటే ఈ వాక్యము వెలుగులోనికి మనం వచ్చినప్పుడు మనకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో కూడా మనకు అన్నీ అర్థమవటం ప్రారంభం అవుతూ ఉంటాయి. ఎవరికీ అర్థం కాదు, కానీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎట్లా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మన ఊర్లలో కరెంటు స్తంభాలని చూసారా? కరెంటు స్తంభాలని చూసారా? వాటిని చూస్తే మీకు పిచ్చెక్కిందే పిచ్చెక్కల. వాటికి ఉన్న వైర్లు, సిటీ కేబుల్లోడి వైర్ ఉంటుంది, డిష్ కేబుల్లోడి వైర్ ఉంటుంది, టెలిఫోన్ వైర్ ఉంటుంది, తర్వాత ఇవి ఏంటి ఇంటర్నెట్ వైర్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ వైర్, ఎన్నెన్ని వైర్లు దానికి తగలడింటాయో. అవి చూసినప్పుడు అంతా చిక్కులు 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 ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి వాడిని నువ్వు ఎక్కితే వాడు కరెక్ట్గా వెళ్ళి వాడు వర్క్ చేస్తాడు. అక్కడ గమనించానా? కరెంటు పని చేసేవాడిని కానీ, లేకుంటే డిటిహెచ్ వర్క్ చేసేవాడిని కానీ, ఇంటర్నెట్ వాడు వెళ్ళి కరెక్ట్గా వాడు ఆ వైర్ని తీసుకొని వాడు ఎంత నీట్గా చేస్తున్నాడు. ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కసారి నాకు ఇంకా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది తెలుసా? ఒకసారి నా బండిని బోరుకి ఇచ్చాను. బోరు ఇవ్వటం అంటే తెలుసు కదా, బండి బోరుకి వస్తే బోర్ చేపిస్తాం కదా. ఆ బోర్ చేపించేటప్పుడు ఆ మెకానిక్ మొత్తం ఇంజన్ అంతా కూడా తీసేసాడు, మొత్తం ప్రతి స్క్రూను కూడా తీసేసాడు. మొత్తం తీసేసేసి మొత్తం దాన్ని చేసి ఏమేమో చేసి, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత వాడు ఫిట్ చేస్తూ ఉన్నాడు, అన్నీ బిగిస్తూ ఉంటే నేను అడిగి వాడు చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అడిగాను, ఏం చదువుకున్నావు నువ్వు అని అడిగాను. సుభాని ఇక్కడే ఉండేవాడు దొంగలు. సుభాని ఏం చదివావు సుభాని? నేనేం చదువుతాను సార్, ఏలుముద్ర గాని అన్నాడు. మరి ఏ నట్టు ఎక్కడ ఉంది? ఇంత చిన్న స్క్రూ కూడా వాడికి తెలుసు. వాడికి అవునా కాదా? వాడు ఒక్క స్క్రూను కూడా మిస్ చేయడాడు. మీకు అర్థమవుతుంది? నేను ఆశ్చర్యపోయినా. మనమైనా సరే మిస్ అవుతామేమో ఏమైనా స్క్రూలు, కానీ ఒక్క స్క్రూ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మొత్తం పర్ఫెక్ట్గా ఇంజన్ని ఫిట్ చేస్తూ ఉన్నాడు. ఆడేది ఆ ఇంజిన్ని. మనం జనరల్గా దాన్ని చూసినప్పుడు ఏమనుకుంటా, బండి ఇంజన్ చేయాలంటే ఇంజనీర్ కావాలి, మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలేమో అనుకుంటాం. లోకల్ మెకానిక్ చేసినంత కూడా ఎవరు చేయలేడు. నేను కొత్త బండి కొనుక్కున్నప్పుడు ఒక 10-15 డేస్కో ఒక 1 మంత్కో నా బండి వెనక టెయిల్ ల్యాంప్ దగ్గర బండి వెళ్తూ ఉంటే గడగడ 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 సౌండ్ వస్తూ ఉంటే నేను అలాగే నడిపిస్తా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను సర్వీసింగ్కి అని చెప్పి షోరూమ్కి తీసుకెళ్ళా. సర్వీసింగ్కి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత చెప్పాను, బాబు ఇది కొంచెం నాకు చూడరాయా, కొత్త బండి ఇది సౌండ్ వస్తుందంటే చేస్తాను సార్ అన్నాడు. అయిపోయింది. వాడు ఏం చేశాడు ఏమో తెలియదు, మళ్ళీ సౌండ్ వస్తా ఉంది. మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ సర్వీసింగ్కి వెళ్తాక మళ్ళీ సర్వీసింగ్ అయ్యా, లాస్ట్ టైం చెప్పాను నువ్వు చేయలేదు, ఏంటయ్యా సౌండ్ వస్తుంది, కొత్త బండి ఎంత అసహ్యంగా ఉంటుంది సౌండ్, టెయిల్ ల్యాంప్ దగ్గర గడగడ సౌండ్ వస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటే అడన్నాడు. సార్ ఈ బండ్లు ఇంతే సార్, అన్ని బండ్లకు వస్తాయి సార్, కావాలంటే రండి నేను మీకు చూపిస్తాను
అరే కొత్త బండి రా బాబు అంటే, సార్ మామూలే సార్, ఇవన్నీ వస్తుంటాయి సార్, చిన్న సౌండ్ కూడా మీరు పట్టించుకుంటే ఎట్లా సార్, రండి కావాలంటే రండి, కొత్త బండి నేను మిమ్మల్ని ఎక్కించుకొని చూపిస్తాను నేను మీకు అని అన్నాడు. నేను వీడితో వచ్చిన బాధ ఏంట్రా పాపం అని చెప్పేసి నేను వచ్చి సుబాని దగ్గరికి తీసుకొచ్చా. సుబాని సౌండ్ వస్తూ ఉంది సుబాని టెయిల్ ల్యాంప్ దగ్గర, ఒకసారి చూడనంటే సౌండ్ వస్తుందా సార్ అని ఆ సీట్ని తీసి లోపల ఒక స్క్రూ ఉంటే దాన్ని టైట్ చేసి పెట్టాడు. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది సౌండ్ రావట్లేదు. స్క్రూ లూజ్ అయింది సార్ లోపల, టైట్ చేసి. అక్కడ స్క్రూ ఉంటుందని నీకు ఎట్ట తెలుసు సుబాని? ఎన్ని బండ్లు చూస్తూ ఉంటాం సార్. బండి మెకానిక్ ఇప్పుడు లేడు నున్నలో, నిజంగా చాలా మంచి మెకానిక్. నా బండి ఎక్కడ ఆగిపోయినా సరే, ఎక్కడ ఆగిపోయినా విజయవాడలో ఫోన్ చేసి సుబాని ఎక్కడున్నావు అంటే, సార్ నున్నలో ఉన్నాను సార్. సుబాని బండి ఆగిపోయింది సుబాని గాంధీనగర్లో అంటే, అక్కడే బండి అందులో ఎక్కడే ఉన్నాను సార్ అని చెప్పి బండి వేసుకొని వచ్చి ఆ బండి నాకు ఇచ్చేసి ఆ చెడిపోయిన బండిని తను వేసుకొని వచ్చుకునేవాడు. తను ఎట్లా ఉంటుందో దాన్ని అక్కడే ఉంచి రిపేర్ చేసుకొని దాన్ని వేసుకొని వచ్చుకునేవాడు. నాకు బండి ఇచ్చేసి పంపించేసేసేవాడు. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే, జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నా నేను. ఈ రోజున మనకు అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే, మనం తికమకబడిపోయి మన జీవితాన్ని మనం క్లమ్జీ చేసేసుకొని మనం ఇంకా మెస్సీ చేసేసుకుంటాం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నానంటే, దేవుని యొక్క వాక్యమును నువ్వు ప్రతిరోజు ఖచ్చితంగా చదివితే, ఆ మెకానిక్ ఎట్లాగైతే ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక బండిని రిపేర్ చేసి వాడికి అనుభవం వచ్చేసినట్లుగా ఈ రోజున నీ జీవితంలో నీ లైఫ్ని నువ్వు విక్టోరియస్ లైఫ్గా, విజయవంతమైన జీవితమును నువ్వు జీవించాలి అని అంటే, నీకు కొన్ని అనుభవాలు కావాలి అని అంటే, అది మన జీవితంలో చాలాసార్లు మనము దెబ్బ తగిలించుకొని అనుభవం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ బైబిల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, వారి జీవితంలో జరిగినటువంటి అనుభవాల నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, మన జీవితంలో మనకు ఒక దిక్సూచినిస్తుంది దేవుని వాక్యము. అందుకనే నేనేం చెప్తున్నానంటే, దేవుని వాక్యము విత్తనం అంట. అంటే ఈ వాక్యమును నువ్వు చదివేటప్పుడు నీకేం అనిపించకపోవచ్చు, కానీ ఈ వాక్యమును నువ్వు విత్తినప్పుడు, ఈ విత్తనమును నువ్వు నేలలో విత్తినప్పుడు, ఎట్లాగైతే ఆ రైతు మొక్కజొన్న విత్తనమును విత్తాడో, ఆ మొక్కజొన్న విత్తనం ఇంతే ఉంటుంది, అవునా? ఆ విత్తనం ఇంతే ఉంటుంది. ఆ స్త్రీలు ఆ విత్తనం విత్తిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మొలకెత్తింది, కొన్ని రోజుల తర్వాత ఒక మొక్క మొలిచింది. ఇంత మొక్క అయిన తర్వాత దానికి ఒక కంకి వస్తుంది. ఆ కంకి వచ్చిన తర్వాత ఆ కంకిలో ఒక మొక్కకి ఎన్ని కంకులు వస్తాయో తెలుసా? బోల్డని కంకులు వస్తాయి, అవునా? చాలా కంకులు వస్తాయి. ఒక్కొక్క కంకిలో ఎన్ని విత్తనాలు ఉంటాయో తెలుసా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ విత్తనం యొక్క పొటెన్షియల్, ఆ విత్తనం యొక్క సామర్థ్యము మనకు కనిపించదు, కానీ ఆ విత్తనము నాటబడిన తర్వాత దానికి నీళ్లు పోసి దాన్ని కొన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే ఆ విత్తనము యొక్క సామర్థ్యము ఎంత అనేది తర్వాత తెలుస్తుంది. అట్లాగే దేవుని యొక్క వాక్యము విత్తనం అంట. ఈ విత్తనము నీ హృదయం అనే నేలలో నువ్వు విత్తినప్పుడు, మొదట అది నీకేం అనిపించకపోవచ్చు, మొదట అది నాటబడినప్పుడు నీకేం అనిపించకపోవచ్చు, మొదట నువ్వు విత్తనము భూమిలో నాటినప్పుడు, చూడండి చాలాసార్లు చూడండి, ఏదైనా సరే మనము నేలలో పాతి పెడితే అదేమైపోతుంది? నేలలో పాడైపోవడము, లేకుంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత పాతి పెడతాడు, కుళ్ళిపోయి అస్థిపంజరం అయిపోతాడు. కానీ నేలలో ఏది పాతి పెట్టినా సరే, అవునా, అది పాడైపోతుంది. కానీ విత్తనం మాత్రం అవ్వదు. విత్తనము నేలలో నాటితే అది మొలకెత్తింది. అంటే విత్తనము చచ్చిపోయి ఉంటుంది, తెలుసా మీకు? విత్తనం అనేది చచ్చిపోయి ఉంటుంది, కానీ ఆ విత్తనము నాటిన తర్వాత దానికి జీవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము కూడా చాలా మంది ఏమంటారంటే, దేవుని వాక్యం ఇది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిందయా, దీన్ని ఇంకా పట్టుకొని నువ్వేంటి, దీంట్లో అంత శక్తి ఉందంటావా అంటే, దేవుడు అదే అంటున్నాడు. ఏమంటా ఉన్నాడు? దేవుని వాక్యము విత్తనము, దేవుని వాక్యము విత్తనం అంట. విత్తనముకు చావు ఉంటుందా? విత్తనానికి చావు ఉంటుందా? ఉండదు. మీకు ఎప్పుడైనా తెలుసా? అది డూమ్ అంటారు, దాన్ని ఏదో అంటారు. దాంట్లోన
అదేదో పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ప్రపంచంలో అది ఉంది. ఏంటి ఏదైనా అంటే దాన్ని ఏదో అంటారు, డూమ్స్ ఏదో అంటారు దాన్ని. దాంట్లోనే ఏం పెట్టారో తెలుసా, కొన్ని విత్తనాలు, వరి విత్తనాలు, ఇవి రైస్ డూమ్ అంటే ఏంటో తెలుసా, ఆ డూమ్లో ఈ యొక్క రైస్ విత్తనాలని పెట్టి దాన్ని చేసి పెట్టేశారు దాన్ని. ఎందుకంట అనంటే ఒకవేళ ప్రళయం వచ్చి ఒకవేళ భూమంతా నాశనం అయిపోయిన తర్వాత ఏదైనా వేరే జనరేషన్ వచ్చినప్పుడు, కొత్త తరం అంటే మొత్తం ఈ భూమంతా నాశనం అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనుషులైనా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు మళ్ళా రైస్ కావాల్సి వస్తే కనుక ఉపయోగపడుతుందని చెప్పి రైస్ డూమ్లో ఈ రైస్ని అనేది చేసి పెట్టారంట, విత్తనాలు పెట్టారంట. ఇప్పటికి చాలా ఏళ్ళు అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, విత్తనానికి చావు ఉండదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ వాక్యము, దేవుని వాక్యము కూడా కొన్ని వందల సంవత్సరాలు అయ్యుండొచ్చు రాసి, కానీ ఈ వాక్యానికి చావు లేదు. కానీ ఈ వాక్యము ఎప్పుడో తెలుసా, ఈ వాక్యము నువ్వు ఊరికే చదువుతా ఉంటే అది నిరర్థకమే. కానీ ఈ వాక్యమును నువ్వు ఏం చేయాలో తెలుసా, నువ్వు నీ హృదయంలో దానిని నాటుకోవాలా, నీ హృదయంలో నాటుకోవాలా. ఇప్పుడు నేను నా పాయింట్కి వస్తున్నా. అసలు దేవుని వాక్యమును ఎట్లాగా నాటుతాం? దేవుని వాక్యమును మన హృదయంలో ఎట్లా నాటుతాం? ఎట్లా నాటాలి? దేవుని వాక్యం ఎట్లా నాటాలి? మాట్లాడటం కాదు. దేవుని వాక్యమును, దేవుని యొక్క వాక్యం, ఇప్పుడు ఒక వాక్యం ఉంది. ఈ వాక్యమును తీసుకొని ఆ వాక్యమును, ఆ విత్తనము అంటే ఆ వచనమును తీసుకొని, ఆ వాక్యమును తీసుకొని నీ హృదయంలో పెట్టుకోవాలంటే ఏం చేయాలో తెలుసా, ముందు నీ నోట్లో పెట్టాలా. ముందు నీ నోట్లో పెట్టి నువ్వు దాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అదేమవుతా ఉంటుందో తెలుసా, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు వింటూ ఉంటావు. నువ్వు విన్నది ఏమవుతుందో తెలుసా, నీ హృదయంలో సాచ్యురేట్ అవుతుంది. అని అంటే నీ హృదయంలో సాచ్యురేషన్ అంటే ఒక పీల్చుకోవటం. అంటే ఇప్పుడు ఉదాహరణకి నీళ్లు పడ్డాయి అనుకోండి, ఒక స్పాంజ్ని తీసుకొని వచ్చి ఆ నీళ్ళ పైన ఇట్లా పెడితే ఏమవుతుందో, స్పాంజ్ ఏం చేస్తుంది, ఒక క్లాత్ పెడితే క్లాత్ ఏం చేస్తుంది, నీళ్ళని ఎట్లా పీల్చుకుంటుందో అట్లాగా నీ హృదయానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. నువ్వు ఏదైనా వింటా ఉంటే శ్రద్ధ కలిగి నువ్వు ఏదైనా వింటా ఉంటే నీ హృదయం దానిని పీల్చుకోవడం ప్రారంభమవుతుంది. అంటే ఆ వాక్యము దేవుని యొక్క విత్తనం అదేమవుతుంది, అది ఇట్లా పీల్చుకోబడటం అంటే నీ హృదయంలో అది నాటబడింది. కానీ నాటబడిన ఆ విత్తనము ఎత్తుకెళ్ళిపోవడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. హృదయములో నాటబడిన విత్తనమును దొంగిలిస్తాడంట సాతానుడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా, ఆ వాక్యమును నువ్వు భద్రపరచుకోవాలా. నీకు అర్థమవుతా ఉందా? ఆ వాక్యం అనేది దానిని నువ్వేం చేయాలో తెలుసా, నీ హృదయంలో జాగ్రత్తగా నువ్వు భద్రపరచుకోవాలి. ఎప్పటి వరకు భద్రపరచాలా? అది మొలకెత్తేంత వరకు. అంటే దేవుని వాక్యమును నువ్వు నమ్మి ఆ వాక్యమును నువ్వు స్వీకరించటం. అంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు వింటా ఉన్నావు అంటే తెలుసా, వినటం వల్ల ఏమొస్తుంది, విశ్వాసం వస్తుంది. అంటే విశ్వాసం అంటే ఏంటి అర్థము, నీ హృదయంలో దాన్ని నువ్వు ఏంటి ఆ మాటని నువ్వు అంగీకరిస్తున్నావు అని అర్థం. అంతే కదండి. అంటే ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తా ఉంది, నీ హృదయంలో విత్తనం అనే దానిని అంటే దేవుని వాక్యమును నమ్మేలాగా చేయడం వలన నువ్వు నీ హృదయంలో ఆ వాక్యం అనేది ఏమవుతుందంటే నాటబడుతుంది. నాటబడిన తర్వాత ఆ వాక్యమును నువ్వు ఏం చేస్తా ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు వింటా ఉన్నావు, విశ్వాసం వస్తుంది. మాట్లాడుతా ఉన్నావు, నువ్వు వింటా ఉన్నావు, నీకు విశ్వాసం వస్తుంది. అప్పుడు ఏమవుతా ఉంటుందో తెలుసా, లోపల నాటబడిన ఆ విత్తనం ఏమవుతుందో తెలుసా, అది పెరగటం ప్రారంభమవుతుంది, అది ఫలమును ఇవ్వటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా, మనకి ఏదైనా అవసరం ఉండి లేకుంటే మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తామో తెలుసా, దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. అవునా, ప్రభువా నాకు అది ఉన్నాయినా, ప్రభువా నా అప్పులు తీర్చునైనా, ప్రభువా నాకు ఈ రోగం తీసే ప్రభువా. ఈరోజు వచ్చిన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రత్యక్షతని నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇట్స్ ద టాప్ సీక్రెట్ బట్ లైవ్లో చెప్తా ఉన్నా. చెప్పమంటారా? ఒకసారి యాకోబు పత్రిక
5వ అధ్యాయం చూడండి. ఎన్నో వచనము. ఏలియా కూడా మనలాంటి వాడని 5వ అధ్యాయం అయినా 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల, చూడండి, ఏలియా ఎలాంటి వాడంట? మనలాంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో, ఈ మాటని గట్టిగా అండర్లైన్ చేయండి. ఏమని? వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద ఏమండి ఏంటంటండి, ఏలియా మనలాంటి వాడే, కానీ 3.5 సంవత్సరములు, అంతేనా? 3.5 సంవత్సరములు వర్షం పడకూడదు అని అత్యాసక్తితో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అవునా? చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. ఈ మాట చదివిన తర్వాత నాకు సందేహం వచ్చింది, నిజంగా ఏలియా ప్రార్థన చేశాడా? రండి, రాజుల గ్రంథంలోనికి రండి. ఈ మాటని ఇలాగే పెట్టండి. ఇక్కడ ఏమో చెప్తా ఉన్నాడు యాకోబు? ఏలియా అత్యాసక్తితో ప్రార్థన చేశాడు వర్షం పడకూడదని. పడమని కాదు, పడకూడదని, అంతేనా? పడొద్దని ప్రార్థన చేశాడంట, పడలేదంట 3.5 సంవత్సరాల వర్షము. ఓకేనా? కానీ నాకు మొదటి రాజుల గ్రంథంలో వర్షం కోసం ప్రార్థన చేసినట్లుంది, కానీ వర్షం పడకుండా ఉండటానికి ప్రార్థన చేసినట్లు నాకు కనిపించలేదు. మరి మీకేమైనా కనిపిస్తే నాకు చెప్పండి. ఓకే, రండి, మొదటి రాజుల గ్రంథంలోనికి రండి. ఎన్నో అధ్యాయము? 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామా? చదవండి. హలో 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 ఏముంది? నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ఏం చేశాడు? అత్యాసక్తితో ప్రార్థన చేశాడా? ఆ తర్వాత అంత చదవండి. పోనీ మీకేమైనా డౌట్ ఉంటే తర్వాత అంతా చదవండి. ఆ తర్వాత చూడండి, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండువు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలంలకు ఆజ్ఞాపించి తిని అనగా, తర్వాత కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత కాకోలంలో ఆహారం తీసుకొని వచ్చే చక్కగా అవి తింటా ఉన్నాడు, వాగులో నీళ్లు తాగుతా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వాగు ఎండిపోతా ఉంది. ఆ తర్వాత ఏలియాని ఎక్కడికి? సారేపత్తు అనేటువంటి ఒక విధవరాలు, సారేపత్తులో ఉన్నటువంటి ఆ విధవరాలు ఇంటి దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత మళ్ళా దేవుడు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను ఇప్పుడు వర్షం కురిపిస్తాను, వెళ్ళిపోయి ఆ మాట అహాబు రాజుకు పోయి చెప్పుకోనంటే, ఆ తర్వాత ఏలియా అవునా హోరేబు పర్వతం పైనకి వెళ్ళి ఏలియా తన కాళ్ళకు ముఖమును పెట్టుకొని, అవునా, కాళ్ళ మధ్యలో ముఖాన్ని పెట్టుకొని ప్రార్థన చేసి తన సేవకుని 7 మార్లు పంపించాడు. అవునా? అక్కడ కనిపించింది ఏలియా ప్రార్థన చేసినట్లు. అవునా కాదా? ఇక్కడ కనిపించిందా? అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు యాకోబు తప్పు చెప్తున్నాడా? దేవుని వాక్యం ఏమైనా తప్పు చెప్తుందా? యాకోబు తప్పు చెప్తున్నాడా, లేకుంటే రాజుల గ్రంథం రాసింది తప్ప? హలో, సరే, మీకు డౌట్ ఉందా? మార్క్స్ వార్త 11వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ మీకు డౌట్ ఉంది కదా, ఏలియానేమో ఇక్కడ మాట్లాడాడు, ఏమన్నాడు? నా మాట చొప్పున కాక అని కూడా అన్నాడు. నా మాట చొప్పున కాక అని ఏలియా అన్నాడు. కానీ యాకోబు ఏమంటా ఉన్నాడు? అత్యాసక్తితో ప్రార్థన చేశాడని ఉంది. ఓకేనా? ఇప్పుడు 2 డౌట్లు ఉన్నాయి మీకు, ఏది కరెక్ట్ అనేది. రండి, ఎక్కడికి వస్తారు?
11వ అధ్యాయంలోనికి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మీ డౌట్ ఇప్పుడు క్లారిఫై అవుతుంది. 22వ వచనంలోనికి రండి. ఉంచుడి చూచి చెప్పి సింపక. ఏం మాట్లాడుతా ఉన్నాడు ప్రభు ఇక్కడ? నువ్వు కొండతో చెబితే నీ హృదయంలో, నీ మనసులో సందేహింపకుండా నువ్వు మాట్లాడింది ఏదైతే ఉందో అది నీకు జరుగుతుందని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే నువ్వు కొండతో మాట్లాడు అని అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి కొండతో మాట్లాడు అని అన్నాడు. నీ హృదయంలో సందేహం వద్దు, అసలు డౌట్ అనేది పెట్టుకోకుండా నువ్వు చెప్పిందే జరుగుతుందని నువ్వు నమ్ము అని అన్నాడు. నేను ఏది మాట్లాడితే అది జరుగుతుందని నేను నమ్మాలా? ఎవరు మాట్లాడింది? దేవుడు మాట్లాడింది కాదు, నేను మాట్లాడింది జరుగుతుందని నేను నమ్మాలా? అలా అక్కడ అదే ఉంది. మీరు జాగ్రత్తగా వాక్యం చదవాలా. అంటే మళ్ళీ దేవుడు కాదు, దేవుడు చెప్పింది కాదు, నేను చెప్పింది జరుగుతుందని నేను నమ్మాలంట. మీకు అర్థమవుతా ఉందా? ఓకేనా అని చెప్పి వెంటనే కిందికి రాగానే ఏమంటున్నాడు చూడండి, 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని. అంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడటము ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన చేయటము. నువ్వు మాట్లాడితే జరుగుతుందని నువ్వు నమ్ము అంటూ కింద వచనంలో ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నామని, మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి. అంటే ప్రార్థన అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని వాక్యమును మాట్లాడటం. అంతకు ఏది పడుతుంది మాట్లాడేది కాదు. మళ్ళా దేవుని వాక్యం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. టైం ఎక్కువైపోతున్నట్టుంది, పర్వాలేదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు we are the ambassadors of the kingdom of God. మనము దేవుని రాజ్యమునకు మనము అంబాసిడర్స్. అంటే అంబాసిడర్ అని తెలుగులో ఏమంటారు? అంబాసిడర్స్. అమెరికన్ అంబాసిడర్ అని అంటారు, విదేశాంగ మంత్రులు ఎవరో అంటారు. అంటే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు మన దేశంలో పనిచేస్తూ ఉంటారు. ఓకే, అంబాసిడర్స్. ఇప్పుడు ఉదాహరణగా మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్, ఆ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ అనుకోండి. ఆ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏదైనా మాట్లాడాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ కంపెనీ మాట్లాడినట్లే. ఉదాహరణ మీకు బాగా అర్థమయ్యేలా రాయబారి కార్యాలయాలు అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఉందనుకుందాం, ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో కొంతమంది సలహాదారులు ఉంటారు, అవునా? చాలాసార్లు ఆ ప్రధాన నాయకులు వచ్చి చాలా విషయాలు మాట్లాడరు, కానీ సలహాదారులు కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ ద వాయిస్ ఆఫ్ ద లీడర్. ఆ నాయకుని యొక్క వాయిస్ వీళ్ళు. మీకు అర్థమవుతుంది? అంటే ఇతను చెప్పే మాట, అతను ఏం చెప్పాడో అదే మాటను వచ్చి చెప్తారు వీళ్ళంతే. అంటే ఇతను చెబితే అతను చెప్పినట్లే, అంతేగాని నువ్వు చెప్తే నేను చేయను, నాకు ఆయనే వచ్చి చెప్పాలా అని అంటావా? ఒక చట్టం ఏదైనా చేశారనుకోండి, ఏదైనా రూల్ తీసుకొని వచ్చారనుకోండి, కింద ఆఫీసర్స్ వచ్చి చెప్తారు దాన్ని, ఇదయ్యా రూల్స్ ఇలా మారిపోయినాయి అని. మాకేం చెప్పలేదు, మాకు ఆ నాయకుడు వచ్చి ఆయన వచ్చి చెప్పాలి, మాకు ప్రధానమంత్రి వచ్చి చెప్పాలా, లేదంటే ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలా, లేదంటే దానికి సంబంధించిన మంత్రి వచ్చి మాకు చెప్పాలి. అవసరం లేదు, ఆయన వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన తరపున ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. అతను ఏది చెబితే అదే జరిగింది అక్కడ, అవునా కదా? అట్లాగా విశ్వాసులము, క్రైస్తవులమైనటువంటి మనం ఎవరమో తెలుసా? దేవుడు పంపించినటువంటి రాయబారులము మనము అంటున్నా నేను. అంటే మనము మాట్లాడే మాట ఆయన మాటే. ఏలియా అదే అంటా ఉన్నాడు. యాక్చువల్గా దేవుడు ఏలియాతో ఏమని చెప్పాడు? వర్షము పడదు, మంచైనను వర్షమైనను పడదని చెప్పి పోయి, ఏలియా నువ్వు వెళ్ళిపోయి అహాబుతో చెప్పు అని అన్నాడు. ఇప్పుడు ఏలియా ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? నా మాట చొప్పున ఏలియా చెప్తా ఉన్నాడండి. దేవుని మాట చొప్పున అని చెప్పట్లేదు, నా మాట ప్రకారము కాక అసలు పడదు వర్షము అంటా ఉన్నాడు ఏలియా. అంటే దాని అర్థం ఏంటి? హీ నోస్ వెరీ వెల్, తనకు బాగా తెలుసు దేవుని రాజ్యం ఎట్లాగా పనిచేస్తుందో. ఆయన దేవుని రాజ్యములో ఆయనకున్న స్థానం ఏంటో తనకు తెలుసు. ఈ రోజున మనకు తెలుసా?
అంటే దాని అర్థం ఏంటనంటే మనము దేవుని యొక్క రాజ్యములో మనము రాయబారులం. అంటే మన నోట్లో నుండి ఒక మాట విడుదల అవుతుంది అని అంటే అది దేవుని మాటే, కానీ అది మన మాట కాదు. అది మీకు అర్థమవుతుందా? అందుకనే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యమును మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మన మాట, ఆయన మాట. ఎందుకంటే ఇది ఆయన మాట కాబట్టి. మీకు అర్థమవుతుందా? సో ఆయన మాట మన నోటిలో నుండి విడుదల అయినప్పుడు ఆ మాటకి ఎవరైనా విధేయత చూపించాలా, చూపించకూడదా? నేను అదే చెప్తా ఉన్నా. నీ జీవితంలో నీకు కావలసినవి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ నేనేమంటా ఉన్నా అంటే ప్రార్థన చేస్తా ఉన్నావు, ఓకే, కానీ ఆ ప్రార్థన నువ్వు ఎట్లాగా చేయాలో తెలుసా? ఆ ప్రార్థనను నువ్వు విడుదల చేయాలా. దేవుని వాక్యమును తీసుకొని ఆ పరిస్థితి పైన నువ్వు విడుదల చేస్తున్నప్పుడు అది నువ్వు మాట్లాడుతున్నట్లు కాదు, అది దేవుడే మాట్లాడుతున్నట్లు. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిస్థితి, ఆ కొండ, యేసయ్య అదే అంటా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ కొండతో నువ్వు మాట్లాడు అంటున్నాడు. నువ్వు మాట్లాడు అంటా ఉన్నాడు. నువ్వు మాట్లాడింది జరుగుతుందని నువ్వు నమ్ము ముందు అంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అసలు ఆ పర్మిషన్ నేను నీకు ఇస్తున్నా అంటున్నాడు యేసయ్య. అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసాడు, ఆర్డర్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కొండ, ఈ రోజున ఆ కొండ ఏంటి? నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ కుటుంబమా, నీ సమస్య ఏది? నీ అనారోగ్యమా, నీ పిల్లలు పుట్టట్లేదా, ఏంటి నీ కొండ? ఏంటి నీ ఎదురుకుంటుంది? చదువు సరిగ్గా రావట్లేదా, మార్కులు రావట్లేదా, నీ మాట ఎవరు వినట్లేదా, నీకు నువ్వు ఏం అడిగినా సరే ఏం జరగట్లేదా, నీకు ఎవరు గౌరవం ఇవ్వట్లేదు, అది ఏదైనా సరే అది కొండ. ఆ కొండతో ఏం చేయాలంటే నువ్వు మాట్లాడడం ప్రారంభం. లేవగా చెప్తా ఉన్నావు.